గుడ్ మార్నింగ్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఒక రకంగాను, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట చెప్తుందనేది చంద్రబాబు నాయుడికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటున్నానంటే ఈ మాట, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేసిందంటే అది గ్రాంట్ గా ఇచ్చిందని చెప్పేసి మనం ఆనందపడిపోయాం. వీళ్ళు కూడా అదే విధంగా సంబరాలు చేశారు, అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, జయ జయ ధ్వానాలు చేశారు. తీరా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే అది గ్రాంట్ కాదు, అప్పు ఇప్పిస్తాం, అప్పు కూడా ఎవరి ద్వారా ఇప్పిస్తాం, ప్రపంచ బ్యాంక్ ఎవరి ద్వారా అనేది ఆలోచన చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు ప్రసాదం తినరు అనే విషయం పూజారికి తెలిసినట్లుగానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చెయ్యదు అన్న సంగతి, అదేవిధంగా బడ్జెట్ లో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది ఏమీ లేదు అన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయడానికి బడ్జెట్ లో పదే పదే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ కు 50,000 కోట్లు ఇస్తున్నారు, 60,000 కోట్లు ఇస్తున్నారు అని చెప్పి ఒక భజన చేయించారు ఆ పార్లమెంట్ సభ్యులైనటువంటి కొంతమంది చేత. సరే, వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావించడం ఎందుకు, కొంతమంది చేత భజన చేయించారు. కొత్తగా ఎంపికై మంత్రి అయినటువంటి పెమ్మసాని, ఎర్రనాయుడు కుమారుడు, వీళ్ళందరి చేత రామ్మోహన్ నాయుడు, కృష్ణదేవరాయలు గారు, వీళ్ళందరూ కూడా లేనివి ఉన్నట్టుగా భ్రమలు కల్పించి ఏదో ఆంధ్రప్రదేశ్ కు బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి ఇదే నిజమైతే భయపడాల్సిన పని ఏంది? హామీలు చూసి హామీలు అయితే ఇచ్చాం సూపర్ 6 అని భయం వేస్తుంది అంటాడేంటి చంద్రబాబు నాయుడు గారు? భయపడాల్సిన పని ఏంటి? ఇబ్బడిగా కేంద్రం నిధులు మంజూరు చేసింది నిజమైతే, కాబట్టి అది ఒట్టి అబద్ధం అనేది చంద్రబాబు నాయుడు గారి భయంలోనే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే టెక్నికల్ కమిటీ చేత 55,637 కోట్ల రూపాయల అవసరం ఉందని, మరి వారే టెక్నికల్ కమిటీని అంగీకరింప చేసి మరి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టారు. ఎప్పుడు? ఈ 2019 ఫిబ్రవరి 11వ తారీఖున, అంటే ఆయన అధికారంలో ఉండగానే. 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది. వారి అధికారంలో ఉండగానే ఆ ప్రపోజల్స్ పెట్టారు, 55,637 కోట్ల రూపాయలు. దానికి అంగీకారం తెలిపారు అనే విషయాన్ని ఎక్కడ కూడా ఆయన విడుదల చేసినటువంటి ఈ శ్వేత పత్రాలు ఏంటంటే, పనులు చేయలేక సాకు పత్రాలను విడుదల చేస్తా ఉన్నారు కదా, అవి ప్రజలకు కూడా రోత పుట్టిస్తున్నాయి. ఆ పత్రాల్లో ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఆమోదించలేదు కాబట్టి ప్రస్తావించలేకపోయాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, హఠాత్తుగా పోలవరం మీద మంత్రివర్గ తీర్మానం ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. పోలవరానికి వాళ్ళు చెప్పేశారు కదా, బడ్జెట్ లో చెప్పారు కదా, ఏమని? పోలవరాన్ని పెద్ద ఎత్తున పూర్తి చేస్తాము, పోలవరాన్ని మీరేమి చేయాల్సిన పని లేదు, మేమే పూర్తి చేస్తామని చెప్పారు కదా. మళ్ళీ హడావుడిగా 12,157 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయండి అని మీరు ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? మంత్రివర్గం చేత ఎందుకు తీర్మానం చేయించాల్సి వచ్చింది? మీరు ముందుగా కేంద్ర బడ్జెట్ విడుదల కాకముందే
మీరు వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, హోంశాఖ మంత్రిని కలిశారు, ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు, వివిధ శాఖ మంత్రులను కలిశారు, బాధలన్నీ విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొలమంటూ నిధులు వచ్చేస్తాయని చెప్పారు. పోలవరం శరవేగంగా పరిగెత్తుతుందని చెప్పారు. మరి తీరా చూస్తే పోలవరానికి గతంలో అంగీకరించి ఇస్తామని ఇవ్వకుండా ఆపేసినటువంటి 12,157 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయండి అని తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు లోగుట్టు పెరుమాళ్ల కెరక. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉన్నటువంటి భయంతో మీరు భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనలేరు. మీరు అనలేరు అనేటటువంటి అంశాన్ని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మిమ్మల్ని అలుసుగా చేసుకొని చూస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫలంగా మీరు పెడతా ఉన్నారు. అదేవిధంగా 2020లో అంటే 2020లో మీరు ముఖ్యమంత్రిగా లేరు. 2020లో ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు గోదావరికి వచ్చినటువంటి వరద వల్ల మీరు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. సరే, రాజకీయ పక్షాల వాదాలు ఎట్లా అన్నా ఉండనివ్వండి, డయాఫ్రమ్ వాళ్ళు మీ చేతగాని తన వల్ల కొట్టుకుపోయిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్ కట్టకుండానే నువ్వు డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం తప్పని చెప్పేసి అంబటి రాంబాబు గారు అంటారు. సరే, ఏది ఏమైనా సరే ఈ కాఫర్ డ్యామ్ అనేది ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం అనేది నాకున్నటువంటి పరిజ్ఞానంలో లోపల గట్టి నీటి లోపల గట్టి కనపడేంత వరకు డ్రిల్ చేసుకుంటూ వెళ్తారు. మీకు గట్టి తగలనప్పుడు మీరేం చేయాలంటే ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కట్టాలి. ఆ కాఫర్ డ్యాములు కడితే కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలకు ముందుగా R&R ప్యాకేజ్ ఇచ్చేసేయాలి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి మీరు మమ అనిపించాలి కాబట్టి దాన్ని హడావుడిగా కట్టేశారు. సరే, కట్టడం జాగ్రత్తగానే కట్టుండొచ్చు, కానీ ఈ డయాఫ్రమ్ వాల్ విఫలం అవటంలో మానవ తప్పిదం లేదు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళని విమర్శించవచ్చు, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని విమర్శించవచ్చు, కానీ ఇక్కడ మానవ తప్పిదం లేదు. అక్కడ డ్రిల్ చేసుకుంటూ పోయే కొద్దీ ఇసుక పర్రలు తగులుతూనే ఉన్నాయి, కానీ కాంక్రీట్ నేల తగలేదు. కొంత మేరకు ఆ ప్రాంతంలోనే మీకు సమస్య వచ్చింది. ఆ సమస్యని అధిగమించడం కోసం ఆ పైన కింద ఏదో చిన్న అడ్డాలు పెట్టి ఆ కాఫర్ డ్యాముల పేరుతోటి పని పూర్తి చేయాలని చెప్పేసి మీరు ఆశించారు. ఇది మానవ తప్పిదం కాదు. కానీ ఈ మానవ తప్పిదం కాకపోయినప్పటికీ కూడా కేంద్రం మనకు హామీ ఇచ్చింది. మీరు కమిషన్ల కకృతి కోసం లేదా నిజంగానే వేగంగా పనిని పూర్తి చేయడం కోసం కేంద్రం నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు మీరు తీసుకొని చేసినటువంటి తప్పు వల్ల మనం హక్కు ఏమి కోల్పోయినట్టేం కాదు. వాళ్ళు మనకు నిర్మించి ఇవ్వాల్సిందే. ఎందుకంటే నిర్మించి ఇవ్వాల్సిందే కాబట్టే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జూలై 3వ తేదీన కేంద్ర జలసంఘ చైర్మన్ సుఖీందర్ వోహ్రా ప్రకటించారు. ఏమని? దానికి సమాంతరంగా ఒక డయాఫ్రమ్ వాల్ను కొత్తగా నిర్మించి ఇస్తాము అని. నిర్మించాల్సిందే అని. మానవ తప్పిదం అయినప్పటికీ కూడా ఈ ఖర్చు మొత్తాన్ని కూడా మానవ తప్పిదం కాకపోయినప్పటికీ వరదలు వచ్చి భీకరమైనటువంటి వరదలు వచ్చేది కొట్టుకుపోయినప్పటికీ కూడా దానిని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత 100% ముమ్మాటికి కేంద్రం బాధ్యత. మరి కేంద్రం బాధ్యతగా చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లిస్తానని మీ అంగీకరించినప్పుడు మీరు ముందే వెళ్ళి
విన్నపాలు చేసుకున్న తర్వాత మళ్ళా తీర్మానాలు ఎందుకు చేయవలసి వచ్చిందో మీరు ప్రజలకు వివరం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సవివరంగా వివరించాలి. ఎందుకు వివరం చెప్పాల్సి వచ్చింది? లేదు, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు సమాంతరంగా నిర్మించాల్సిందే మరొక డయాఫ్రమ్ వాల్ అన్నారు. దానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నారు. మరి వాళ్ళు అన్నటువంటి 900 కోట్ల రూపాయలైనా విడుదల చేయాలి. లేదు, మీరు డిపిఆర్ ఇచ్చారు కేంద్రం మన తరఫున, మనం ఇచ్చినటువంటి డిపిఆర్ ని వాళ్ళు యాక్సెప్ట్ అన్నా చేయాలి. లేదా వాళ్ళ కమిటీ వచ్చి 900 కోట్లు సరిపోవు, 800 కోట్లకే అవుతుంది, 900 కోట్లు అవసరం లేదు, 800 కోట్లు చాలు, లేకపోతే 900 కోట్లు సరిపోవు, 1500 కోట్లు కావాలి, వాళ్ళు ఏదైనా విచారణ చేసి వాళ్ళు విడుదల చేయొచ్చు. అది చేయలేదు, ఇది చేయలేదు. మీరు మాత్రం తీర్మానం చేయాల్సి వచ్చింది. ఎందుకు తీర్మానం చేయవలసి వచ్చిందో ప్రజలకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం భయపడుతున్నారు? ఎందుకోసం భయపడుతున్నారు? మీరు మద్దతు ఇచ్చారు కదా, మీ మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం నిలబడగలదా? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడాల్సిన పనేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చిత్తుగా ఓడించారు కదా, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఆయన అధికారంలోకి వస్తాడనేటటువంటి భయంతో మీరు రాష్ట్ర ప్రయోజనాలను పెట్టకండి, రాష్ట్ర ప్రయోజనాలని విస్మరించకండి. భారతీయ జనతా పార్టీ మీద పోరాడండి. పోరాడితే మీకు వచ్చేటటువంటి నష్టమేమీ లేదు. ఎందుకంటే మీరు చెప్పేదంటే తప్పులున్నాయి, మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు అనే విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు వారు ఆమోదించినటువంటి 30,437 కోట్ల రూపాయలకు ఆమోదం లేదు నిజానికి. కానీ ఆమోదం ఉన్నట్లుగా మీరు శ్వేతపత్రంలో చెప్పారు. శ్వేతపత్రంలో ఆమోదం ఉన్నట్లుగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం చేశారు. మనకి 30,437 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది, అవి ఇవ్వకపోగా 12,157 కోట్ల రూపాయలు కూడా ఇవ్వరు అని మీరు అన్నారు. మీరన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద గళం విప్పారు. ఏమన్నారంటే, ఆయన డయాఫ్రమ్ వాల్, మరి సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాల్సినటువంటి అవసరం ఉందని 2022 సంవత్సరంలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి షెకావత్ కి వివరించగా, ఆయన అప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి 10,911 కోట్ల రూపాయలని, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ కోసం జగన్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి డిపిఆర్ ప్రకారం 2,000 కోట్లను, మొత్తంగా 12,911 కోట్ల రూపాయలను విడుదల చేయటానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 5, 2023 బాగా గుర్తుపెట్టుకోండి, ఇది దాదాపు ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేసిన తర్వాత ఆవిడ అంగీకరించింది. ఆ డబ్బులు మనకు విడుదల కావాలి, ఈ 12,911 కోట్ల రూపాయలు మనకు విడుదల అవ్వాలి. ఆ రోజున కూడా పత్రికల్లో విడుదలవుతాయని చెప్పేసి ఘనంగా రాశారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు సాధించారని చెప్పేసి సాక్షి పత్రిక రాసుకుంది. మీ పత్రికల్లోనేమో చంద్రబాబు నాయుడు గారికి టైంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారా అని చెప్పేసి మీరు వెక్కిరింపు మాటలు రాశారు. కానీ మీరు అప్పటి నుంచే ఎన్డీఏతో పొత్తులోకి తహతహలాడుతూ ఉన్నారు. ఆ తర్వాత పొత్తు కుదిరిన తర్వాత ఈ 12,911 కోట్ల రూపాయలు కానీ తక్షణమే మీరు విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ లేకుండా కాంట్రాక్టర్లందరికీ డబ్బులు ఇచ్చేస్తారు. అన్ని పథకాలు కూడా 100% అమలు జరిగిపోతాయి. కాబట్టి ఈ డబ్బులు మాత్రం మీరు విడుదల చేయకండి అని ఆపింది నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు మొత్తుకుంటే కదా ఆ డబ్బులు ఆగిపోయింది.
ఆ డబ్బులు ఆగిపోయింది ఎందుకు చెప్పండి, నిజంగా ఈ రోజుకు చెప్పండి మీరు. ఆ డబ్బులను ఆ రోజు అడ్డగించారు, ఈ రోజు గట్టిగా విడుదల చేయాల్సిందే అని అంటే వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీ మీదకే వేలు చూపిస్తా ఉన్నారు. మీ మీదకే వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే, మీరు 2016 సెప్టెంబర్ 6వ తేదీన 2013, 14 లెక్కల ప్రకారం అంటే 15,667 కోట్ల రూపాయలకే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మీరు అంగీకరించారు. ఈ పైన పేర్కొన్నటువంటి ఈ 12,911 కోట్ల రూపాయలను మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా విడుదల చేయాలి అంటే మంత్రి మండలిలో తీర్మానం జరగాల్సిందే. అంటే మనం జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించాం, ఈ ప్రాజెక్టును మనమే నిర్మించి అందించాలి. అది సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల, దాని నిర్మాణ వ్యయం పెరిగిపోవటం వల్ల 15,667 కోట్లు కాకుండా R&R ప్యాకేజ్ తో కలుపుకొని 55,657 కోట్ల రూపాయలు అవుతుందని మన సాంకేతిక కమిటీని ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం మనం డబ్బులు మొత్తం కూడా రిలీజ్ చేయవలసి ఉంది. మనం హామీ ఇచ్చాం కాబట్టి మనమే ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ముందుకు రావాలి. అలా కేంద్రం ముందుకు రాలేనప్పుడు కేంద్రాన్ని మీరు నిలదీయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో 15,000 కోట్ల అమరావతికి ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఏ అకౌంట్ నుంచి ఇస్తారో స్పష్టత లేదు. ఆ స్పష్టత గురించి అడిగితే ఇప్పిస్తాము, అప్పిస్తామని చెప్పారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వటం ఏంటి? బీహార్కి స్పష్టంగా వివిధ పద్దుల కింద 62,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేటాయించటం ఏంటి? ఈ మతలబ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరే ఆలోచించండి. బీహార్కి సంబంధించి రోడ్లు భవనాల శాఖకు, రోడ్లు భవనాల నిర్మాణానికి కానీ మరమ్మతుకు కానీ 26,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కోసం 21,400 కోట్ల రూపాయలు. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 11,500 కోట్ల రూపాయలు ఇస్తామని, వెరసి మొత్తం మీద 62,000 కోట్ల రూపాయలు ఇస్తామని చాలా స్పష్టంగా కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో అలా ఎందుకు ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ కారణం ఏంటంటే, ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఎన్నికల రాజకీయాలను తెలుసుకోండి, మీరు గుర్తించండి. ఇప్పటికైనా త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో ఇద్దరు కలిసినప్పటికీ, భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ కలిసినప్పటికీ వాళ్ళకి 9 సీట్లు కూడా రాలేదు. దాదాపు 10% ఓట్లను కోల్పోయింది కాంబినేషన్. మరి ఆ బీహార్ ప్రజలకు కొత్తగా ప్రయోజనాలు ఏమీ కలగకపోతే వాళ్ళు ఓట్లేయరు, ఇటు నితీష్ అధికారాన్ని కోల్పోతాడు. ఆ కారణంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో మీరు కూడా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుకని వాళ్ళు అడగకుండానే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఉన్నటువంటి సీట్ల కన్నా ఆయనకు తక్కువ సీట్లే ఉన్నప్పటికీ నితీష్ కుమార్కి 62,000 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద వాళ్లకు కేటాయించారు. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు జరగవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందటాన్ని భారతీయ జనతా పార్టీ ససేమిరా ఇష్టపడదు. 60% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 6 డజన్ ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అందుట్లో 8 ఎమ్మెల్యే సీట్లను, 3 ఎంపీ సీట్లను గెలిపించినటువంటి మిమ్మల్ని అంతవరకే, ఏరు దాటే వరకే వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం మీకు చేసిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసినా సరే అది ప్రజలకు మేలు జరుగుతుందనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి రానే రాదు. తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి ఇంకా అక్కడ బలపడకూడదు. తెలుగుదేశం పార్టీ స్థానాన్ని జనసేనను అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసేటటువంటి ప్రణాళికలు మాత్రమే వేస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకోండి. పోలవరం మీద శ్వేతపత్రాల్లో పేరుతో అసత్య పత్రాలు విడుదల చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022లోనే ఆమోదింపజేసి నిర్మలా సీతారామన్ చేత ఓకే డబ్బులు ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో చెప్పినటువంటి 12,911 కోట్ల రూపాయలు ఎందుకు తెచ్చుకోలేకపోయామో ఒకసారి ఆలోచించండి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మానవ తప్పిదం కాదు అని నేను చెప్తున్నా. వైసీపీ ఆరోపణలు నేను బలపరచట్లా. అట్లాగే మీరు చేసినటువంటి నీచమైనటువంటి ఆరోపణలు, జగన్ వల్ల కొట్టుకుపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పలుగులు పారలు తీసుకెళ్లి నేలలో నదిలోకి దిగి బొక్కలు పొడిచినట్టుగా మీరు చేసేటటువంటి నీచమైనటువంటి ఆరోపణలు తప్పే. అక్కడ మానవ తప్పిదం ఏమీ జరగలేదు. వరదలనేవి దైవ తప్పిదం అయినా సరే బాధ్యత ఉన్నది కేంద్రానికి. కేంద్రాన్ని నిలదీయటం నేర్చుకోండి. కనీసం ఈ అంశంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు విపక్షాలు అన్ని పక్షాలు కలవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. భారతీయ జనతా పార్టీకి భయపడకండి. మీ భయం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండవచ్చు. అధికారం శాశ్వతం కాదు అని మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. అధికారం శాశ్వతం కాదని మీరే చెప్పారు కదా. అధికారం శాశ్వతం కావాలంటే ప్రజలకు మీరు చేసినటువంటి పనులు కనపడాలి. మీరు ఈ రకంగా చేసుకుంటా పోయే ఆ ధైర్యం లేదు కాబట్టే పోలవరం ప్రాజెక్టు ఫలాని సంవత్సరానికి పూర్తి చేస్తాము, ఈ సీజన్కే మేము అందిస్తామనే మాట మీరు చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి నుంచి బయటకు రండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా ఒక్క మాట మీద నడవండి. బీహార్కి వివిధ పద్దుల కింద స్పష్టంగా 62,000 కోట్లు ఇస్తే మనకి గాలిలో దీపం పెట్టినట్టుగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పగానే భజనలు చేయటం కాదు, ప్రజల్ని మాయ చేయటం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవాన్ని ప్రజల్ని మాయ చేయటానికే వాడుతున్నారు ఇప్పటిదాకా. కానీ ప్రజల్ని బాగు చేయటానికి వాడండి అని సవినయంగా మనం చేసుకుంటున్నాను. మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.